మల్మురళి గారు, వేల కచేరీల్లో మీరు ఎంతోమందిని ఆహ్లాదపరుస్తూ సంతోషపరుస్తూ మీరు ఒక అనుభూతిని పొందారు. కానీ ఇలా కచేరీలు చేస్తున్నప్పుడు కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా మీకు బాధ పెట్టిన సంఘటనలు జరిగాయేమో? బాధ పెట్టడం అంటే కొంతమంది అసూయాపరులు ఒక చోట ఏదో వాళ్ళు ఆ రోజుల్లో ప్రయోగం చేస్తారు కదా, చేతపగిలి అంటని. అలాంటి ఒకటి రెండు చోట్ల జరిగాయి. మీ మీద చేతపడి జరిగిందని మీకు తెలిసింది? అవును, నాకే తెలుస్తుంది. అది తెలుగుదేశంలోనే జరిగింది. చెప్పను, ఆ వివరాలు చెప్పను. కచేరీలో ఒక ఆయన కూర్చుని నాకు చేసి అంటే పాడకుండా చేసి చేతికి శక్తి లేదు, తాళం తప్పుగా వేయడం, గొంతుకు పైకి వెళ్ళకపోవడం, పసరాలు రావడం, ఇవన్నీ జరిగాయి. అలాంటప్పుడు ఏం చేయాలో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక శక్తి ఉంది. హనుమాన్ నాకు దేవుడు. హనుమాన్తో నేను మాట్లాడుతూ ఉంటాను, కనిపిస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, అది వేరే విషయం. ఆయన కొన్ని చెబుతూ ఉంటారు నాకు. ఆ టైంలో ఏం చేయాలో చేసేసాను. జంజం తెంపేసి వారి మొహం మీద పెట్టాను. పడుతుంటే హాని పడిపోయాడు. వాడిని హాస్పిటల్ జాయిన్ చేశారు. మొన్న పొద్దున్న ఎలా ఉందామని అడిగి వచ్చాను ఆయన్ని. చాలామంది ప్రయత్నం చేశారు. పెద్ద వాళ్ళు మీటింగ్స్ పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి మీ సంగీతాన్ని, మీ బాణీని బ్యాన్ చేయాలనా? అసలు ఇతను పాడే శాస్త్రీయ సంగీతం కాదని, మనుషులు పాడి చేస్తాను, సొంత కీర్తనలు రచించకూడదని, సొంత కీర్తనలు పాడకూడదని, రాగాలు సృష్టించడానికి వీడెవడు రాగాలు సృష్టించగమంటాగేమిటి? బ్రహ్మదేవుడు తప్ప ఎవరు సృష్టించే వాళ్ళు లేరు. ఈయన సృష్టించాలని చెప్పు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు, ఎవరు రాస్తే నేనేం చేయను. ఇలా చేస్తే కానీ నీకు కాదనలేదు. ఏమైంది ఇలా రాశారేమంటే అవునన్నాను. నేను చెప్పలేదు కానీ నిజం రాశారంట. దాని మీద పెద్ద మ్యూజిషియన్స్ పెద్ద కాన్ఫిడెన్స్ జరిగింది ఇక్కడ. అవును. అయితే దానికి ముఖ్యులు ఎవరో వాళ్ళ మీద నేను కోర్టుకి వెళ్ళి జయించాను. అది వేరే విషయం. ఈ క్రియేషన్ అనే దానికి తప్పది, క్రియేషన్ ఉండకూడదు అని. అన్ని క్రియేషన్ మనకి నేను క్రియేట్ చేశానంటే నేను క్రియేట్ చేశానంతే కాదు. ఆఖరి కోర్టు జడ్జి ఫైనల్ డెసిషన్ప్పుడు ముఖ్యమైన ఆయన్ని నన్ను పిలిచారు. ఏమిటంటే ఇగో ఇదే ముఖ్యంగా ఏమిటి, మాకు క్రియేషన్ అన్నమాట వాడకూడదు, వాడచ్చు. ఇది తేడా ఎలాగది. నేనేమో వాడచ్చు అంటే ఆయన వేయలేదు. పాపం జడ్జికి ఏం తెలుసు, నానవస్తా పడిపోతున్నాయి. ఆయనేమో బోన్లో ఎక్కించి నన్నేమో చేయిలో కూర్చోబెట్టారు. మీరేదో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి అన్నారు. అప్పుడు నేను జడ్జి గారితో చెప్పాను, అయ్యా దీనికి అర్థం నేను చెప్పగలను కానీ చీప్గా ఉంటుంది. నేను అలా చీప్ మాటలు ఇక్కడ కోర్టులో మాట్లాడడానికి నాకు మీరు అనుమతి ఇస్తే నేను చెప్తాను. గో అహెడ్ అన్నాడు. ఆయన అడగండి, ఆయనకి పిల్లలు ఉన్నారని అడగండి. అది ఎవరు క్రియేట్ చేశారు అడగండి. బ్రహ్మదేవుడు వచ్చి క్రియేట్ చేశాక ఆయనే చేశాక పిల్లల్ని, ఆయన వల్ల పిల్లలు పుట్టారా, ఇంకెవరి వల్ల పుట్టారా, ఎవరికి దాంతో కేసు అయిపోయి ఫినిష్. ఇంకేముంది అంతే కదండి.